సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ యాక్టర్ కిట్టు. మీకు అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి తెలుసుకోండి నేను మీ యాక్టర్ కిట్టు అని. సో అక్కడైతే మనకు షూటింగ్ అయితే జరుగుతుంది. సో మా నవీన్ అన్న గారు సినిమా తీస్తున్నారు. సో ఆ సినిమా పేరు వచ్చేసి చివరి గుడిసె. సో ఆల్రెడీ ఫస్ట్ డే షూట్ నాది అయిపోయింది. ఓపెనింగ్ సీనే నాది ఉంటుంది, అంటే ఓపెనింగ్ సీన్ నాది ఉండదు. దాని తర్వాత సీన్స్ మొత్తం నావే. దాని తర్వాత స్టోరీ వచ్చేసి మన శ్రీరామ్ అన్నది ఇంకా మన సహస్ర గారిది ఉంటుంది, ఒక రెట్రో ట్రైప్. అండ్ నేను చెప్పబోతుంది ఏంటంటే, నన్ను ఖాళీగా ఉంచాడు మా నవీన్ అన్న. నన్ను అస్సలు ఖాళీగా ఉంచాడు మా నవీన్ అన్నకు. కిట్టుగాడి ఎప్పుడు పని చేసుకుంటా ఎండలు తిరగాలనే ఉంటుంది. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మొత్తం ఇదంతా ఈ ట్రిప్ అయిపోయాక, ఈ షూట్ మొత్తం ప్యాకప్ మొత్తం అయిపోయాక ఈ వీడియో మా టీం మొత్తం చూస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ సో నేను అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఉండే, నాకు ఏం పని చెప్పుడు నవీన్ అన్న, మంచిగా మానిటర్లా చూసుకొని ఉందాం సీన్ మొత్తం అని నేను అనుకున్నా లేదో. ఇదో నీకు ఒకటి చూపిస్తా వెళ్ళి, గీడ బ్రిడ్జ్ కనిపిస్తాడా మీకు ఇప్పుడు కనిపించేది. ఇది జూమ్ కాదు, గోప్రోలా. నేను దగ్గర పోయినా చూపిస్తా. ఈ వీడియో మొత్తం కంటిన్యూ చూడాలి. కావంటాను కొంగ అనుకున్నాను లేదో. కిట్టు గడి ఒకసారి పోయిరావా, 2-3 ఫోటోలు తీసుకొని రావా అన్న. సో అన్న మీద ప్రేమతోని నా ప్రాణమాన్ని ఇచ్చేస్తా. సో ఇది పెద్ద లెక్క. సో మన వాళ్ళు అయితే అక్కడ షూటింగ్ చేసేస్తున్నారు, అయిపోద్ది లాస్ట్ సీన్ అనుకుంటా. ఆకలి బాగా అవుతుంది, టిఫిన్లు తెచ్చారు, తినాలి. సో ఇంకేం చెప్దాం, ఈ ఎండకి ఏం చెప్పబుద్ధి అవుతుంది, చాలా డిహైడ్రేట్ అవుతుంది, నోరు గొంతు మొత్తం పడిపోతుంది, మాటలు కూడా రావట్లేదు. అండ్ ఇవాళ నా షూట్ ఉందంట, నా సీన్ ఉంది. నా సీన్ చేసి పడేస్తే అయిపోద్ది. మళ్ళీ హైదరాబాద్లో నా సీన్ ఉంది, అది కూడా చేసి పడేస్తే ఇట్స్ ఓవర్. సరే ఆగండి, వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది. నేను అక్కడ పోయినాక మీకు కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు చూపిస్తాను. చలో బాయ్.